చిన్న పట్టణంలో ఒక పెద్ద హాస్టల్ ఉండేది. దాని పేరు అరుణోదయ హాస్టల్. ఒకప్పుడు అక్కడ వందల మంది పిల్లలు ఉండేవారు. చదువులో, క్రీడల్లో, డిసిప్లిన్లో కూడా చాలా పేరుంది. కానీ ఒక సంఘటన తర్వాత ఆ హాస్టల్ పూర్తిగా మూసివేయబడింది. నేటికీ ఆ భవనం కూలిపోలేదు. కానీ ఎవ్వరూ దాని దగ్గరికి వెళ్లరు. కొత్తగా పట్టణానికి నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు అర్జున్, సుధీర్, మానస, లత. వీరికి కొత్త ప్రదేశాలు, ముఖ్యంగా హారర్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు కాఫీ షాప్లో కూర్చుని ఉండగా ఒక వృద్ధుడు వాళ్లతో మాట్లాడాడు. అరుణోదయ హాస్టల్ దగ్గరికి వెళ్ళొద్దురా బాబూ, అక్కడ ఏదో దాగి ఉంది. సూర్యాస్తమయం తర్వాత అక్కడ అడుగు పెట్టకూడదు అని హెచ్చరించాడు. ఆ మాట వాళ్లకు భయంకరంగా కాకుండా మరింత ఆసక్తికరంగా అనిపించింది. మరుసటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో వాళ్లు టార్చ్ లైట్స్, కెమెరాలు తీసుకుని ఆ హాస్టల్కి వెళ్లారు. గేటు తీయగానే పాతదైన దుమ్ము వాసన, చీలిపోయిన గోడలు, విరిగిన కుర్చీలు, చిందర వందరగా పడి ఉన్న పుస్తకాల ముక్కలు కనిపించాయి. మొదట్లో నవ్వుకుంటూ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. కానీ కొద్దిసేపటికి వింతలు మొదలయ్యాయి. హాల్లో ఉన్న బ్లాక్ బోర్డ్ మీద వెల్కమ్ బ్యాక్ అని కొత్తగా రాసినట్టు కనిపించింది. కానీ అక్కడ చాక్ కూడా లేదు. సుధీర్ ఒక పాత రిజిస్టర్ తీసుకుని తిప్పి చూస్తుంటే చివరి పేజీలో నువ్వు కూడా ఇక్కడే మిగిలిపోతావు అని రాసి ఉంది. ఒక క్లాస్ రూంలో కుర్చీలు వరుసగా ఎవరో కూర్చునేలా అమర్చబడి ఉన్నాయి. కానీ లోపల ఎవరూ లేరు. ఒకసారి మానస కేక వేసింది. ఎందుకంటే లత పక్కన ఒక చిన్నపిల్ల అమ్మాయి నిలబడి ఉందని చూసింది. టార్చ్ వేసేసరికి ఎవరూ కనిపించలేదు. అర్జున్ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తుంటే స్పష్టంగా ఒక వార్డెన్ షాడో కనిపించింది. కీలు పట్టుకుని నడుస్తున్నట్టుంది. కానీ అక్కడ ఎవరు లేరు. గోడల మీద రక్తపు ముద్రల్లా ఉన్న దాంట్లో పదే పదే ఒకే పదం రాసి ఉంది, క్షమించు అని. ఒక రూంలోకి వెళ్లినప్పుడు వాళ్లకి నిజం తెలిసింది. ఒక బోర్డుపై పత్రిక కట్టింగ్లు, పాత ఫోటోలు ఉన్నాయి. వాటిలో వార్త ఇలా ఉంది: 10 ఏళ్ల క్రితం హాస్టల్లో ఒక చిన్న పిల్లని సీనియర్స్ చాలా బాధపెట్టారు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. వార్డెన్ ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తే తానే కింద పడిపోయి చనిపోయాడు. అప్పటినుంచి వారిద్దరి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయి. ఇది చదవగానే వాతావరణం ఒక్కసారిగా మారింది. తలుపులు బలంగా మూసుకుపోయాయి. కిటికీలు మ్రోగాయి. టార్చ్ లైట్లు ఫ్లికర్ అయ్యాయి. వాళ్ళు అందరూ కలిసే కూర్చున్నారు. ఎక్కడో పిల్లల నవ్వులు, వార్డెన్ కేకలు, బెల్ మోగుతున్న శబ్దం వినిపించాయి. భయంతో పరుగెత్తి గేటు వైపు వెళ్లారు. కానీ లోపల ఉన్న అన్ని క్లాస్ రూంలలో ఒక్కొక్కటిగా లైట్లు వెలిగాయి. ఆ హాస్టల్కి విద్యుత్ చాలా ఏళ్ల క్రితమే కట్ చేశారు. ఎలాగోలా బయటికి పరుగెత్తి ఊపిరి పీల్చుకున్నారు. చివర్లో కెమెరా చెక్ చేయగా వాళ్లు నలుగురు కూర్చుని ఉన్న వీడియోలో 5వ వ్యక్తి కూడా కూర్చున్నట్టుగా కనిపించింది. అది వార్డెన్ లాగే కనిపించే ఆత్మ. అది చూశాక వాళ్లందరూ ఒక్కరినొక్కరు చూసుకున్నారు. ఎవరూ చనిపోలేదు. కానీ ఆ రాత్రి అనుభవం వాళ్ల జీవితాంతం మరిచిపోలేని విధంగా మిగిలిపోయింది. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి.